అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడానికి కారణం రీసెంట్గా మీ అందరికీ తెలుసు, పెద్దలు గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. అదేవిధంగా నా ప్రయాణంలో జనసేనలో ఎంతో కష్టపడ్డాం. తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాం. అక్కడ జరిగినటువంటి పరిస్థితులన్నీ కూడా వాస్తవాలు ప్రజలందరికీ తెలుసు, జర్నలిస్ట్ మిత్రులుగా మీకు తెలుసు. తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో స్వయంగా చంద్రబాబు నాయుడు గారే నెల్లూరుకు వచ్చి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఇటువంటి వ్యక్తులు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వ్యక్తులు రాజకీయాలకు అవసరం. ఇటువంటి ఔన్నత్యం కలిగినటువంటి వ్యక్తుల్ని నేనే వచ్చి స్వయంగా కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను. ఇప్పటి వరకు కూడా పార్టీలోకి వచ్చే పెద్దల్ని ఎవరైనా కూడా హైదరాబాదు, మంగళగిరిలో పార్టీలో చేర్పించుకుంటాం. కానీ ఇలాంటి సౌమ్యులు రాజకీయాలకు అవసరం కాబట్టి, ఆయన రాజకీయాలకు దూరం కాకూడదు కాబట్టి నేనే స్వయంగా వచ్చానని చెప్పి మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. అజాత శత్రు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఉన్నా, రాజ్యసభ సభ్యులుగా ఉన్నా, ఏ రాజకీయ పార్టీలతో కానీ విభేదాలు లేనటువంటి వ్యక్తిగా ఆయన జీవిత ప్రయాణం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ముందరికి సాగుతూ ఉండేది. మనం చూస్తూ ఉన్నాం. గత కొంతకాలంగా కొంతమంది రకరకాలుగా వ్యంగ్యాలుగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిన్న చూసాం, ఒక సభలో ఏ విధంగా మాజీ నీళ్ల మంత్రి, అదేవిధంగా పల్ల డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడినటువంటి మాటలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి ఎట్లా మాట్లాడుతున్నాడంటే నోటుకు వచ్చినట్లుగా మాట్లాడేటటువంటి పరిస్థితి. ఈ నెల్లూరు ప్రజలు తరిమేసినా కూడా, తీసేసిన తహసీల్దారు కూడా మళ్ళా వచ్చి నెల్లూరులో పెత్తనం చెలాయించేటటువంటి దౌర్భాగ్య పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సిగ్గుండాల ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు, ఏదైనా మైకు దొరికిందంటే పిచ్చి కుక్క మాట్లాడినట్టుగా మాట్లాడటం కాదు, వాస్తవాల్ని మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. అయితే నిన్న ఈ పల్ల డాక్టరు అనిల్ కుమార్ మాట్లాడుతూ నోటికి వచ్చినట్లుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వాటర్ ప్లాంట్ల గురించి, సిఎస్ఆర్ ఫండ్ల గురించి మాట్లాడటం జరిగింది. ఈరోజు జర్నలిస్ట్ మిత్రులకి మీకు తెలియజేసుకుంటా ఉన్నాం. ఏదైతే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండింగ్ ఉంటుందో, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండింగ్ మనం తెలుసుకోవాలి. ఈరోజు కృష్ణాపట్నం పోర్ట్ అనేది ఉంది. కృష్ణాపట్నం పోర్టులో సిఎస్ఆర్ ఫండ్స్ అనేది ఉంటుంది. దాంట్లో 2% కృష్ణాపట్నం పరిధిలో ఉండేటటువంటి గ్రామాలు, ఏదైతే పొల్యూటెడ్గా ఉండేటటువంటి గ్రామాలు, వాళ్ళకి ఆ 2% ఖర్చు పెట్టి గ్రీనరీ కావచ్చు, రోడ్లు కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు అలా ఇస్తూ ఉంటారు. కానీ ఇక్కడ వాస్తవానికి వచ్చే లోపల వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి నెల్లూరు జిల్లాలో కాదు కదా, ఆంధ్రప్రదేశ్లో కాదు కదా, తెలంగాణలో కాదు కదా, ఎక్కడా కూడా ఏ కంపెనీలు కూడా లేవు. ఉండేటివన్నీ సౌత్ ఆఫ్రికాలో, ఆస్ట్రేలియాలో, ఇండోనేషియాలో, జార్ఖండ్లో, అదేవిధంగా నార్త్ ఇండియాలో అనేకమైనటువంటి రాష్ట్రాల్లో ఉన్నాయి. ఈ సిఎస్ఆర్ ఫండ్ అనేది శాంక్షన్ అయిందే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి 2020 నుంచి 2022 వరకు ఈ మధ్యలో శాంక్షన్ అవడం జరిగింది. అయితే 2015 సంవత్సరంలోనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిరుపేద విద్యార్థులకి కార్పొరేట్ విద్య అందించాలనేసి ఎంతో ఉన్నతమైనటువంటి ఆశయాలతో ఆయన విపిఆర్ విద్యని 2015లోనే ఆయన సొంత డబ్బులతో స్థలం కొని, ఆయన సొంత డబ్బులతో బిల్డింగ్ కట్టి, ఆయన సొంత డబ్బులతో ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులు ఎంత ట్రాన్స్పరెంట్గా, నిరుపేద విద్యార్థులు ఎగ్జామ్స్ ఎలా రాస్తారు మీ అందరికి కూడా తెలుసు. మీరు అనేక సార్లు రికమెండేషన్ నన్ను అడిగినా కూడా ఎవరైతే నిజంగా చదువుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా అక్కడ సీట్ వస్తుందని మాత్రమే చెప్పడం జరిగింది. ఈరోజు ఆ పిల్లలకి యూనిఫామ్ కానించి, షూలు కానించి, బుక్స్ కానించి, ట్రాన్స్పోర్ట్ కానించి, ఫుడ్ కానించి అన్నీ కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సొంత నిధులతో అక్కడ ఖర్చు పెడతా ఉన్నారు 2015 నుంచి. అదేవిధంగా విపిఆర్ వైద్యం కూడా, నిరుపేదలకి వైద్యం కూడా అందించాలనే దాంతో ఉచితంగా 2015 నుంచే విపిఆర్ వైద్యాన్ని కూడా మొదలుపెట్టడం జరిగింది. అదేవిధంగా మీ అందరికి కూడా తెలియజేసుకోవాలా,
ఈ సిఎస్ఆర్ ఫండ్స్ అనేది లేకముందు నుంచే 2017 సంవత్సరంలో మేము నెల్లూరు జిల్లాలో 38 వాటర్ ప్లాంట్లు పెట్టాం. అదేవిధంగా 2018 సంవత్సరంలో 31 వాటర్ ప్లాంట్లు పెట్టాం. 2019 సంవత్సరంలో 32 వాటర్ ప్లాంట్లు పెట్టాం. అంటే మాకు సిఎస్ఆర్ ఫండ్స్ మేము పొలిటికల్గా ఎంటర్ కాకముందే మేము 101 వాటర్ ప్లాంట్లని ఈ జిల్లా వ్యాప్తంగా పెట్టడం జరిగింది. సిఎస్ఆర్ ఫండ్ ద్వారా అంటే మేము ఎక్కడో ఉండేటటువంటి కంపెనీలని ఆ ప్రాంతాల్లో డెవలప్ చేసేది పక్కన పెడితే మన సొంత జిల్లాకి మనం చేయాలా, మన సొంత ప్రాంతానికి మనం చేయాలా అనే ఒక సదుద్దేశంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అక్కడ ఉండేటటువంటి ఫండ్స్ని కూడా మన జిల్లాకి తీసుకుని వచ్చి ఇంకొన్ని వాటర్ ప్లాంట్స్ని ఎక్కువ కూడా పెట్టడానికి సహకారం అందించారు. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.